చూడండి రక్తం గడ్డకట్టే విధానం మనకు కష్టం ఉంటుంది కదా. సో రక్తం గడ్డకట్టే ఎట్లుంటుంది, ఫస్ట్ గాయం తగులుతుంది అదే కదా. సో దెబ్బ తగిలినప్పుడు గాయం ఏర్పడుతుంది. ఆ గాయం ఏర్పడినప్పుడు రక్తస్రావం అంటే ఏమి అంటే రక్తం బయటకు రావడం అనమాట. సో గాయం తగిలినప్పుడు రక్తం బయటకు వస్తుంది, దాన్ని రక్తస్రావం అంటారు. అప్పుడు ఎప్పుడైతే రక్తస్రావం జరుగుతుందో అప్పుడు మనకి ఒక కణాలు అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఏ కణాలు రిలీజ్ అవుతాయి? సో థ్రాంబోసైట్ కణాలు అనేది రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ కణాలకి ఎప్పుడైతే మన గాలిలో ఉండే ఆక్సిజన్ అనేది తగులుతుందో అప్పుడు ఏమైతే కష్టం అంటే నిదానంగా స్టార్ట్ అవుతాయి అనమాట. చూడండి అట్లా చేయాలంటే ఈ థ్రాంబోసైట్ కణాలని రిలీజ్ చేయలేదు. దేన్ని రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్ తగిలినప్పుడు ఏం రిలీజ్ చేస్తాయి అంటే థ్రాంబోకైనేజ్ విడుదల చేస్తాయి. ఏం విడుదల చేస్తాయి? థ్రాంబోకైనేజ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి, థ్రాంబోకైనేజ్ రిలీజ్ చేసేది థ్రాంబోసైట్ కణాలు. దాని తర్వాత ఏం రిలీజ్ అవుతుంది? సో ఈ ప్రోథాంబిన్ దేన్ని రిలీజ్ చేస్తుంది? థ్రాంబిన్ రిలీజ్ చేస్తుంది. అలాగే ఫైబ్రినోజన్ అనేది దాన్ని ఏమి రిలీజ్ చేస్తుంది? ఫైబ్రిన్. ఇవి మూడు రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ రక్తం అనేది ఏమైపోతుంది? నిదానంగా గడ్డకడుతుంది అనమాట. అదే రక్తం గడ్డకట్టింది. సో మనకి ఇక్కడ థ్రాంబోసైట్ కణాలు థ్రాంబోకైనేజ్ రిలీజ్ చేస్తుంది, అలాగే ప్రోథాంబిన్ అనేది థ్రాంబిన్ రిలీజ్ చేస్తుంది, అలాగే ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్ రిలీజ్ చేస్తాయి. ఈ మూడు రిలీజ్ అవుతాయి అనమాట. రక్తం బయటకు వచ్చినప్పుడు ఆ కణాల నుంచి ఇవన్నీ రిలీజ్ అవుతాయి, అప్పుడు రక్తం అనేది గడ్డకడుతుంది. సో ఈ ఫ్లో గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లోనే ఇక డైరెక్ట్గా ఇలా థ్రాంబోకైనేజ్, థ్రాంబిన్, ఫైబ్రిన్, తర్వాత రక్తం గడ్డగడ్డ ఏదో క్రిస్టిడే అన్ని వేయాల్సిన అవసరం లేదు దీంట్లోన. ఏవో కొన్ని కలిసి సరైన ఆర్డర్ గుర్తించండి అంటాడు. సో జాగ్రత్త చూసుకోండి దీన్ని, అర్థమైనా? అలాగే నెక్స్ట్ ఫలదీకరణం జరిగేటప్పుడు కూడా అంటే మనకి ఇప్పుడు ఏమైతే లాస్ట్కి పిండం ఏర్పడింది అని కష్టం అంటారు కదా. అసలు ఆ పిండం అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏమున్నది? అండం. అండం ఎవరిలో వస్తుంది ఎప్పుడైనా కానీ? సో మీకు అర్థమైంది ఈ పిండకోశం అంటే ఏమి, అండం అంటే ఏమి, స్త్రీబీజకణం అంటే ఏమి. ఫస్ట్ అండం, ఈ అండం అనేది పిండకోశంగా మారి తర్వాత స్త్రీబీజకణంగా ఏర్పడుతుంది. సో స్త్రీబీజకణంగా జరిగినప్పుడు రైట్ మనకి ఇక్కడ ఏమైతే మేల్ ఫీమేల్ అనేది సంయోగం చెందినప్పుడు ఏమి జరుగుతుంది? ఫలదీకరణం అనేది జరుగుతుంది. సో ఆ ఫలదీకరణం జరిగిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది? సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం తర్వాత ఏమిటిగా మారుతుంది? పిండంగా మారుతుంది. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మీకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ చేపేటప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుంది అనమాట. ఇది మీకు క్లారిటీ వస్తుంది. అసలు అండం అంటే ఏమి, పిండకోశం అంటే ఏమి, స్త్రీబీజకణం అంటే ఏమి, ఏ విధంగా ఫామ్ అవుతుంది అన్నప్పుడు రైటా. ప్రత్యుత్పత్తి వ్యవస్థ చదివేటప్పుడు మీకు తెలియదు, బట్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోలేదు, అర్థమైనా? సో ఆ రెండు ఆర్డర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉంటే నేను చెప్తాను.